నిమేషదాస్ చాస్టో కాష్ట త్రిశనుంతత కళ త్రిశనుంతుత కళాముహూర్త సదోరాత్రంతో త్వత. ఈ శ్లోకం ప్రకారం 18 నిమిషాలు ఒక కాష్టానికి సమానంగా ఉంటాయి. 30 కాష్టాలు ఒక కళకి సమానంగా ఉంటాయి. అలాగే 30 కళలు ఒక ముహూర్తానికి సమానంగా ఉంటాయి. అలాగే 30 ముహూర్తాలు ఒక రోజుకు సమానంగా ఉంటాయి. ఈ 30 ముహూర్తాల్లో కూడా అన్నిటికన్నా ప్రత్యేకమైన ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. సూర్యోదయం కన్నా సరిగ్గా 1 గంట 36 నిమిషాల ముందు సమయం చాలా రహస్యమైన, ప్రత్యేకమైన, చమత్కారవంతమైన సమయం ఇది. ఒకవేళ మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కొన్ని రోజుల్లో మీ జీవితంలో వచ్చే కొన్ని చేంజెస్ని చూసి మీరే షాక్ గురవుతారు. మనుస్మృతిలో మను అనే మహర్షి ఏం చెప్పారంటే, బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేవగానే ధ్యానం అలాగే వేదాల అధ్యయనం చేయాలని. ఒకసారి మీరే పరిశీలించండి. ఇంత పెద్ద మహర్షి అంత కఠినమైన వేదాలను అధ్యయనం చేయడానికి బ్రహ్మ ముహూర్తాన్ని ఎంచుకున్నాడు అంటే దీని వెనుక ఏదో పెద్ద సీక్రెట్ దాగి ఉందనే కదా. మనం ముందు చెప్పుకున్న దాన్ని బట్టి మొత్తం రోజు రాత్రి పగలు కలిపి 30 ముహూర్తాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. రుద్ర, అహి, మిత్ర, పిత్ర, వాసు, వరహ, విశ్వదేవ, విధి, శతాముఖి, పురుహత, వాహిని, నక్తన్కార, వరుణ్, ఆర్యమాన్, బాగ్, గిరీష్, ఆజ్పాద్, అహిర్బుధన్య, పుష్యు, అశ్విని, యామ్, అగ్ని, విధాత్రి, కాండ్, అదితి, జీవ్, విష్ణు, దుమ్యుగ్దితి, బ్రహ్మ, సముద్రం. ఇవన్నీ ముహూర్తాలు కూడా 48 నిమిషాల వరకు ఉంటాయి. సూర్యోదయానికి ముందు 2 ముహూర్తాలు ఉంటాయి. అవి బ్రహ్మ ముహూర్తం, ఇంకోటి సముద్రం ముహూర్తం. అయితే ఇప్పుడు మనకు బాగా ఉపయోగపడే ఈ 2 ముహూర్తాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మాండం, ఒక సమయం. ఈ సమయంలో మొత్తం విశ్వంలో చాలా రహస్యవంతమైన అలాగే ఒక చమత్కారం కలిగిన శక్తి వ్యాపించి ఉంటుంది. దానిని మీరు మీకోసం ఉపయోగించుకొని ఈ విశ్వం నుంచి ఏది కావాలంటే అది పొందొచ్చు. చాలామంది ఈ వీడియోని బ్రహ్మ ముహూర్తం అని విని ఈ మోటివేషన్ సరిపోతుందని అనుకొని ఓకే రేపటి నుండి బ్రహ్మ ముహూర్తానికి లేస్తే సరిపోతుందని ప్లాన్ చేసుకుంటారు. కానీ దీని గురించి మీరు పూర్తిగా విని తెలుసుకోవాలని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఎంత పాజిటివిటీని పొందుకుంటామో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే నెగిటివ్ ఎనర్జీని కూడా పొందుకునే అవకాశం ఉంది. సూర్యోదయానికి సరిగ్గా 96 నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్ టైం తెలుసుకోవాలంటే మీ ఫోన్లో చెక్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి సన్ రైజ్ టైం ఇన్ యువర్ లొకేషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా సెర్చ్ చేయాలంటే సన్ రైజ్ టైం ఇన్ వైజాగ్ లేదా కాకినాడ. మీరు ఎక్కడ లొకేషన్ అయితే అక్కడ ప్లేస్ సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ టైం వస్తుంది. దీనిని మీరు 96 నిమిషాలతో సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఏదైతే టైం వస్తుందో అదే బ్రహ్మ ముహూర్తం స్టార్టింగ్ టైం. అండ్ మీకు వచ్చిన టైం నుంచి వచ్చే 48 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో అంత పెద్ద సీక్రెట్ ఏం దాగి ఉంది. అన్ని ముహూర్తాల్లో కూడా ఎందుకు బ్రహ్మ ముహూర్తం పవర్ఫుల్ అనేది. పవర్ఫుల్ ఎనర్జీ క్రియేట్ రియాలిటీ. మన బాడీలో మొత్తం 72,000 నాడులు ఉంటాయి. ఇందులో కూడా మన బాడీలో ఇంపార్టెంట్ నాడీలు కూడా కేవలం 3. అవి యద, పింగళ, సుష్మన నాడీలు. కానీ ఒక సామాన్యమైన మనిషిలో యద ఇంకా పింగళ నాడీలు మాత్రమే యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ముందు మీరు మీ చేతి వేలను మీ ముక్కు కింద పెట్టండి. మీరు ఏ సైడ్ నుంచి ఎక్కువ శ్వాసను వదిలేస్తున్నారో గమనించండి. 99% కన్నా ఎక్కువ మంది ఏదో ఒక నోస్ టేల్తో మాత్రమే ఎక్కువ శ్వాసను బయటకు వదులుతారు. అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు. చాలా తక్కువ సమయంలో మాత్రమే మీ 2 నోస్ టేల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. కానీ బ్రహ్మ ముహూర్తంలో మీ 2 నాడీలు యద ఇంకా పింగళ యాక్టివేట్ అవుతాయి. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఇంపార్టెంట్ రోల్స్ని ప్లే చేస్తుంది. మీరు ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేస్తారో అప్పుడు మీ సుష్మన నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. ఇది మన మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు వ్యాపించడం స్టార్ట్ అవుతుంది. అందుకే సాధువులైనా యోగులైనా బ్రహ్మ ముహూర్తం సమయంలో లేచి ధ్యానం చేస్తారు. యద ఇంకా పింగళ నాడీలు 2 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం కుండలిని శక్తి కోసం చాలా ఇంపార్టెంట్. కానీ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే
మీరు ఏదైనా గురువు సమక్షంలో కుండలిని శక్తిని జాగృతం చేయండి, లేకపోతే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సెకండ్ వన్, సర్కేడియం రిథం. మన మొత్తం ఎర్త్, మన బాడీ పంచభూతాల నుంచి తయారయ్యాయి. ఆకాశం, నీరు, గాలి, నిప్పు, భూమి. ఈ పంచభూతాలన్నీ ఆధారం చేసుకుని మన బాడీలోని 3 ముఖ్య దోషాలు నిర్మాణం అవుతాయి. వాటిని త్రిదోష అని కూడా అంటారు. అవి వాత, పిత్, కఫ్ అంటారు. ఈ మూడింటిలో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే వాత. అందుకే మన బాడీలో ఈ వాత ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే వేరే పని చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు, ఫోకస్ కూడా పెట్టలేకపోతారు. అలాగే మీరు యాంగ్జైటీ, ఫియర్, లోన్లీనెస్గా ఫీల్ అవుతారు. అకార్డింగ్ టు ఆయుర్వేద మన బాడీలో ఉదయం 2 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాత దోష లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మన క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్, ఫోకస్ చేసే లెవెల్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీరు ఏదో ఒకటి క్రియేటివిటీగా చేయాలి, దాంతో మీరు వాత దోష బ్యాలెన్సింగ్గా ఉంటుంది. థర్డ్ వన్, లా ఆఫ్ అట్రాక్షన్. మన బ్రెయిన్ ఎలా అయితే ఇంటర్నల్గా కనెక్టెడ్గా ఉంటామో అలానే మనం ఇంకా ఈ యూనివర్స్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాం. ఒకవేళ మీరు ప్రకృతి నియమాలను అనుసరించి నడుచుకుంటే మీకు ఈ విశ్వం ప్రతి ఒక్కటి ఇస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో, ఒకవేళ బ్రహ్మ ముహూర్తం టైంలో మీరు ఏదైనా ఆలోచనని ఈ విశ్వానికి ఇస్తే అప్పుడు ఈ విశ్వం అంతే ఫాస్ట్గా మీ లైఫ్లో ఆ ఆలోచనని రియల్ చేస్తుంది. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు వెళ్ళాల్సి ఉంది, కానీ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. అఫ్కోర్స్ మీరు పాయింట్ బి వరకు డెఫినెట్లీ వెళ్ళగలుగుతారు, కానీ చాలా సమయం పడుతుంది. కానీ అదే మీరు సి నుండి డి వరకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేదు. ఇప్పుడు మీరు డెఫినెట్లీ పాయింట్ ఏ నుండి బి వరకు వెళ్ళే సమయం కన్నా చాలా తక్కువ సమయంలో సి నుండి డి వరకు వెళ్తారు. సో సేమ్ ఇలానే బ్రహ్మ ముహూర్తం టైంలో అందరూ పడుకునే ఉంటారు. సో ఈ సమయంలో యూనివర్స్లో ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఇలాంటప్పుడు మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏదైనా ఆలోచనని ఈ యూనివర్స్కి చెప్తే అప్పుడు ఈ యూనివర్స్ దాన్ని అంతే ఫాస్ట్గా రియల్ చేస్తుంది మీ లైఫ్లో. ఫోర్త్ వన్, కాస్మిక్ ఎనర్జీ. మీకు తెలుసో లేదో ఒక రాత్రి మొత్తం 4 కాలాలుగా డివైడ్ అయి ఉంటాయి. సూర్యాస్తమయం 6 గంటలకైతే అప్పుడు 6 గంటల నుండి 9 గంటల వరకు రుద్రకాలం నడుస్తుంది. ఈ సమయంలో మనం ఎప్పుడూ పడుకోకూడదు. 9 గంటల నుండి 12 గంటల వరకు రాక్షస కాలం నడుస్తుంది. ఈ సమయంలో మనం ఎప్పుడూ కూడా మేల్కొని ఉండకూడదు. 12 గంటల నుంచి 3 గంటల వరకు గంధర్వకాలం నడుస్తుంది. ఈ సమయంలో మనం డీప్గా పడుకొని ఉంటాం. 3 నుంచి 6 గంటల వరకు మనోహర కాలం మొదలవుతుంది. ఈ సమయంలో మనం ఎలాగైనా మేల్కుంటే చాలా మంచిది, ఎందుకంటే మనోహర కాలంలో ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అలానే విశ్వశక్తి, ఈ విశ్వశక్తి వల్లే ఈ విశ్వం ఆర్గనైజ్డ్ ఫామ్లో నడుస్తూ ఉంటుంది. మనోహర కాలంలో మనం పడుకొని ఉంటే ఈ కాస్మిక్ ఎనర్జీ చాలా తక్కువ శాతం మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అదే మనం మేల్కొని మెడిటేషన్ చేస్తే చాలా ఎక్కువ శాతం ఎనర్జీ మన బాడీలోకి వెళ్తుంది. దీంతో కొన్ని రోజుల్లోనే మీరు ఇది గమనిస్తారు. మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్ చేసే ఎబిలిటీ మంచి బూస్టింగ్లో ఉంటాయి. ఏ టైంలో అయితే పడుకోవాలో ఆ టైంలో మనం తింటాం, ఏ టైంలో అయితే మనం మేల్కోవాలో ఆ టైంలో మనం పడుకుంటాం. సో మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచిన తరువాత ఫ్రెష్ అయ్యి మెడిటేషన్ చేయొచ్చు. ఆ తర్వాత పూజలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక పనులు చేయొచ్చు. తర్వాత అఫర్మేషన్స్, విజువలైజేషన్ ఇలాంటివి చేయొచ్చు. ఇది ఎలాంటి సమయం అంటే ఇది మీ జీవితాన్ని మీకు చూపిస్తుంది, మీ గురించి మీకు విపులంగా వివరిస్తుంది. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడూ కూడా ప్లానింగ్ చేయకూడదు. ప్లానింగ్స్ అన్నీ నెక్స్ట్ వచ్చే ముహూర్తంలో, సముద్ర ముహూర్తంలో చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేచినా నెగిటివ్ థింకింగ్ అస్సలు చేయకూడదు. ఎవరితోనూ ఎక్కువగా గొడవ పెట్టుకోకూడదు. ఈ టైంలో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయకండి. ఈ టైంలో ఎలాంటి సెక్సువల్ యాక్టివిటీస్ కూడా చేయకండి. ఒకవేళ మీరు ఇవన్నీ కనుక చేస్తే ఇది మీకోసం బ్రహ్మ ముహూర్తం కాకుండా ఇంకేదో వేరే ముహూర్తం అవుతుంది. చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు, బ్రహ్మ ముహూర్తంలో లేచి మళ్ళీ పడుకోవచ్చా అని. కానీ ఆయుర్వేదంలో ఇలా చేయడం తప్పు అని చెప్తారు. దీనివల్ల మన త్రిదోషాలు ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మేము ఎలా బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి అని. వేగంగా పడుకొని వేగంగా లేవడమే అసలైన సొల్యూషన్. నిద్ర సరిగ్గా చాలకపోతే మీ మైండ్ అనేది మీ కోరికల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, బాగా లేజీ అయిపోతుంది. ఏది ఏమైనా సరే బ్రహ్మ ముహూర్తం మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. పరిస్థితులన్నీ కూడా మీ ఆధీనంలో ఉంటాయి.
బ్రహ్మ ముహూర్తానికి లేవడం ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు లేస్తే ఖచ్చితంగా మీ జీవితం చేంజ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.